టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ నేను ప్రత్యూష. 3 తరాలు వెనక్కి వెళ్తే ఒక్కో కుటుంబంలో కనీసం 4 పిల్లలు ఉండేవారు. 10-12 మంది పిల్లల్ని కన్న తల్లులు కూడా ఉన్నారు. 2-3 పిల్లలుంటే అది అసలు ఫ్యామిలీనే కాదు అన్న ఫీలింగ్ సమాజంలో ఉండేది. తరాలు మారే కొద్దీ ఎక్కువ మంది పిల్లల్ని కనే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. రాను రాను మరింత క్షీణించే ప్రమాదం కూడా ఉంది. అందుకే పిల్లల్ని కనండి అనే నినాదం తెరపైకొస్తోంది. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని కనండి, జనాభాని పెంచండి అని ఏపీ సీఎం చంద్రబాబు పదే చెప్తున్నారు. దీన్ని చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకో రకంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఎలాగూ ఉంటారు. మరి జనాభా పెంచండి అనే నినాదం తప్ప ఒప్ప? సరిపోవడం లేదా 140 కోట్ల జనాభా మనకి? ఒకసారి ప్రపంచం వైపు చూద్దాం. పెళ్లి కాని యువతీ యువకులకు ఎక్కువ శాలరీలు ఇవ్వాలని జపాన్లో ఒక రూల్ ఉంది. టాలెంట్ చూసి కాదు, పెళ్లి చేసుకోవడానికి ఈ ఆఫర్. అంతేనా? పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళ ఆలనా పాలనా కోసం సబ్సిడీలు కూడా ఇస్తామంటోంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నా సరే జపాన్లో మాత్రం పిల్లల్ని కనడమే లేదు. ఇక రష్యాలో అయితే మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే కొత్త మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తోంది. కారణం అక్కడ యువతకి పిల్లల్ని కనాలి అన్న ఆసక్తి లేకపోవడమే. ఇక చైనా మీ ఇష్టం, 3 పిల్లల్ని కన్నా పర్వాలేదు అంటూ గతంలో ఉన్న రూల్స్ని ఎత్తేసింది. అయినా ఎవరు పిల్లల్ని కంటలేదు. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? పిల్లల్ని కనడం కోసం రాయితీలు, ప్రోత్సాహకాలు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఇవన్నీ ఎందుకు? 25 ఏళ్ల క్రితం ఆ దేశాలకి ముందు చూపు లేకపోవడం వల్లే. కనీసం 15-20 ఏళ్ల క్రితమే మేల్కొనుంటే ఇంత ఉపద్రవం వచ్చేది కాదు. వచ్చే 25 ఏళ్లలో భారత్లో కూడా ఇదే సిచ్యువేషన్ రాబోతోంది. అందుకే ముందు చూపుతో చంద్రబాబు లాంటి నేతలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటున్నారు. అసలు కోట్లాది మంది ఉన్న మన కంట్రీలో పిల్లల్ని కనే నినాదం ఎందుకు పుట్టింది? దీని వెనుకున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన అంశాలేంటి? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలని వృద్ధి పదంలోకి తీసుకెళ్తే మరికొన్ని ప్రాంతాలని నష్టంలోకి నెట్టేస్తోంది. యువత ఎక్కువగా ఉన్న భారత్లో శ్రామిక శక్తికి ప్రస్తుతానికి ఢోకా లేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువత లేక అక్కడ అల్లాడిపోతున్నారు. పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకి ప్రత్యేక వెసులుబాట్లు కూడా ఇస్తోంది. అక్కడ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం యువత పెళ్లిళ్ళకి సుముఖంగా లేకపోవడం. పెళ్లైనా కూడా పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపకపోవడమేనని తెలుస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా కూడా అక్కడ యువత నిర్ణయంలో పెద్దగా మార్పు ఉండడం లేదని తెలుస్తోంది. జపాన్ 2070 నాటికి 30% మేర జనాభాని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఇప్పుడు వెలువడుతున్నాయి. నిజానికి ఏషియాలో 1950s ఏటా జనాభా పెరుగుదల దాదాపు 58 కోట్లుగా ఉండేదని ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్తోంది. 73 ఏళ్ల తర్వాత అంటే 2023లో అది 65 కోట్లుగా ఉంది. 1990s జనాభా పెరుగుదల సుమారు 90 కోట్లకు చేరింది. తర్వాతి కాలం నుంచి అది పడిపోయింది. 2012లో గణనీయంగా దిగజారిపోయింది. ఇక 20వ శతాబ్దంలో భారత్, చైనా, ఇండోనేషియా వంటి దేశాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పురోగతి, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో జనాభా భారీగానే పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాల చర్యలతో తగ్గుదల కూడా చూస్తున్నాం. ఇక ఆఫ్రికాలో జనాభా పెరుగుతోంది. 1950sలో ఏటా సరాసరి 98 లక్షల జనాభా పెరుగుదలుంటే అది 2023 నాటికి 4.6 కోట్లకు చేరింది. అయితే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా సరైన ఉపాధి అవకాశాలు లేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి, పోషకాహార లోపంతో ఉన్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇక యూరోప్లో శతాబ్దాలుగా ఎక్కువ పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. సరాసరి 2 లేదా 3 పిల్లలు మాత్రమే కనేవారు. అది ప్రస్తుతం మరింత తగ్గినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. 1950లో ఏటా జనాభా పెరుగుదల 95 లక్షలుండే యూరోప్లో 2023 నాటికి అది 63 లక్షలకు చేరింది. అమెరికాలో అయితే పెద్దగా మార్పు లేదు. 1950లో జనాభా ఏటా పెరుగుదల 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. కానీ వలసలు మాత్రం పెరిగాయి. ఓవరాల్గా చూస్తే ప్రపంచ జనాభా పెరుగుదల మందగించిందనే చెప్పాలి. ఇప్పుడు మన వైపు చూద్దాం. ఇప్పటికిప్పుడు మన దగ్గర పిల్లల్ని కనండి అనే యజ్ఞం మొదలు పెట్టకపోతే ఏమవుతుంది? దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద ఉపద్రవం పుట్టుకురాబోతోంది.
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పోల్చితే తెలంగాణలోని యువత సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2039 నాటికి 15 నుంచి 29 ఏళ్లలోపు యువత సంఖ్య తెలంగాణలో బాగా తగ్గుతుందనేది ఒక అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి. 2001లో ఏపీ జనాభాలో 12.6% మంది వృద్ధులుంటే 2011కి 15.4%, 2021కి 18.5% పెరిగారు. ఇక 2031 నాటికి 24.7% పెరుగుతారు. కేరళలో అయితే మొత్తం జనాభాలో ఏకంగా 34.3% మంది వృద్ధులే ఉంటారు. దక్షిణాదిలోని ప్రతి రాష్ట్రంలో సగటున 30% మంది వయోధికులే ఉంటారు. వికసిత్ భారత్ 2047 అనేది మన లక్ష్యం. ఆ సమయానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఉండాలి అనేది మన టార్గెట్. కానీ అదే 2047కి అంటే వచ్చే 25 ఏళ్ల తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఇకట్టుపైన దక్షిణాది రాష్ట్రాలని వృద్ధ జనాభాతో నిండిపోవడం, వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం తప్ప ఇంకేం అభివృద్ధి కనిపించదు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వృద్ధి రేటు పెరగడం చాలా ముఖ్యం. వృద్ధుల రేటు పెరిగితే అంతే సంగతులు. వయసు మళ్లిన వాళ్ళు పెరుగుతూ యువత పడిపోతే శ్రామిక శక్తి తగ్గుతుంది, మానవ వనరులు కొరవడతాయి, దీంతో పెట్టుబడులు కూడా పడిపోతాయి. ఫైనల్గా దేశం కుప్పకూలిపోతుంది. అసలు పిల్లల్ని కనాలి అనే కాన్సెప్ట్కి వచ్చే ముందు ప్రజలు పిల్లల్ని కనడానికి ఎందుకు వెనకాడుతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఒకప్పుడు సగటు జీవికి తినడానికి కూడు, ఉండడానికి గూడు, పిల్లల్ని ఏదైనా స్కూల్లో చదివిస్తే చాలు అనుకునేవారు. ప్రస్తుతం నడుస్తోంది కాంపిటేటివ్ వరల్డ్. ఒకప్పటికన్నా ప్రపంచం చాలా వేగంగా నడుస్తోంది. అవకాశాలని ఒడిసి పట్టుకుని ముందుకు వెళ్ళకపోతే అక్కడే ఆగిపోతామన్న భయాందోళనలో జనం ఉన్నారు. అందుకే నిరంతరం పని గురించి ఆలోచిస్తున్నారు. తమ గురించి కానీ కుటుంబం గురించి కానీ ఆలోచిస్తూ కూర్చుంటే పని సాగదు అన్న ధోరణి కనిపిస్తోంది. దీంతో పిల్లల్ని కనాలన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. మరోవైపు పిల్లల్ని అధికంగా కంటే వాళ్ల విద్య, వైద్య ఖర్చులు తడిచి మోపుడవుతాయన్న ఆలోచనతో ఉన్నారు దంపతులు. 50,000 రూపాయల జీతగాడు ఒకరికన్నా ఎక్కువ మందిని కంటే నెలలో 15వ తేదీ తర్వాత జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. దానివల్లే ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అనే మైండ్ సెట్ వచ్చేసింది. ప్రపంచం ఎప్పుడో 2 వీలర్ నుంచి 4 వీలర్ కల్లోకి వచ్చేసింది. సింగిల్ బెడ్రూమ్ కాదు, ట్రిపుల్ బెడ్రూమ్ కొనుగోలు చేయాలన్న ఉత్సాహం కనిపిస్తోంది. కుదిరితే విల్లా అంటోంది యువత. ఇవన్నీ నెరవేర్చుకోవాలంటే పిల్లల్ని కంటూ కూర్చుంటే కుదరదంటోంది. ఫైనల్గా అవుట్పుట్ ఒక్కరు లేదా ఇద్దరికే పరిమితమవుతున్నారు. క్రమంగా ఇదొక ఆచారంగా మారిపోతోంది. 3 పిల్లల్ని కనేవారిని చూసి ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఇలాగే కొనసాగితే మన దేశం వృద్ధ దేశంగా మారిపోతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మానవ వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. 4-5 కుటుంబాలు కలిసినప్పుడు కనీసం 10 మంది పిల్లలు కనిపించడం లేదంటే బ్యాలెన్స్ తప్పినట్టే కదా లెక్క. ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో అలాంటి ఇంబ్యాలెన్సే కనిపిస్తోంది. ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. కూలీలు, చిన్న వర్తకులు, సెక్యూరిటీ గార్డులు, మాల్స్లో చిరుద్యోగులు చాలా మంది ఉత్తరాది వారే కనిపిస్తున్నారు. మన యూత్ తగ్గిపోయింది అనడానికి తార్కాణం ఇదే. కొత్తగా చేరే పిల్లలు లేక చాలా స్కూళ్లు మూతపడుతున్నాయి. డిగ్రీ చదివేవారు తగ్గారు, ఇంజనీర్లు తగ్గుతున్నారు. కారణం జనాభా తగ్గుముఖం పట్టడమే. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు పిల్లల్ని కనండయ్యా బాబు అంటున్నారు. పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్ళినా అక్కడ కూడా ఇదే మాట అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలుంటే నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం. రేపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, మున్సిపల్ కమిషనర్, మేయర్వి అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. అట్ట కాదు, ఒకవేళ అవసరం 4 కేజీలు వాళ్ళకి ఇచ్చి 4 కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరో అనే పాట ఎంత పని చేసిందో తెలుసా? ప్రజలు పిల్లల్ని కనాలన్నా కూడా ఒక భయాందోళనలోకి నెట్టేసింది. 1980sలో ఉద్యోగమే లేకపోతే ఇక పెళ్ళెక్కడిది? జీతమే సరిగ్గా రాకుంటే ఇక పిల్లల్ని ఎలా కనాలి?
కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపంలా మారిపోయింది పరిస్థితి. పిల్లల్ని కనాలా వద్దా అనేది తల్లిదండ్రుల నిర్ణయమే. సైన్స్ ప్రకారం అల్పపీడనం వైపు గాలులు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి. దీనికి కారణం ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, ఇదే జనాభా విషయంలో కూడా వర్తిస్తుంది. ఒకప్పుడు మన దగ్గర యువత అపారంగా ఉండేది. యూరోప్, అమెరికా దేశాల్లో తక్కువ ఉండడమే కాదు, వారికి చెల్లించాల్సిన జీతాలు ఎక్కువ ఉండడంతో భారత్, చైనా వంటి దేశాల నుంచి మానవ వనరులు తక్కువ జీతాలకి రిక్రూట్ చేసుకునేవారు. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో విదేశాల బాట పట్టే యువత మన దగ్గర పెరుగుతోంది. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక్కళ్ళైనా ఫారెన్ వెళ్లే వాళ్ళు ఉంటున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్తున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక నుంచి అమెరికా, మలేషియా, ఫిలిప్పీన్స్కు వెళ్తుంటారు. ఇక కేరళ అంతా కూడా మిడిల్ ఈస్ట్లోనే జీవిస్తోంది. ఇలా మనోళ్లు విదేశాలకు వెళ్తూ ఉండడంతో సాధారణ ఉద్యోగాలు చేసేవారు, కార్మికులు, కూలీల విషయంలో భారీ ఎత్తున కొరత ఏర్పడుతోంది. వివిధ రంగాల్లో కొత్తగా చేరేవారు 50 నుంచి 60% పడిపోయారు. దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతోస్తోంది. ప్రత్యామ్నాయంగా తక్కువ జీతానికి ఇతర రాష్ట్రాల వారిని ఆ స్థానాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కార్మికులు, కూలీలు మొత్తం యూపీ, బీహార్ నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. మరికొన్ని ఉద్యోగాల్లో ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. చైనాలో యువత తగ్గడంతో అక్కడ విదేశీ సంస్థలు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుని మన దగ్గరకు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్, ఫార్మా రంగాల్లో కూడా పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తున్నా కూడా తక్కువ జీతానికి పనిచేసే ఉత్తరాది యువతకు ఉపాధి లభిస్తే లాభమే ఉంటుంది. ఇక్కడ జీతాలు తీసుకుని యూపీలో ఖర్చు చేస్తే మన రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఇంకేముంటుంది? త్వరలో డీలిమిటేషన్ జరగబోతుంది. దానివల్ల ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే సీట్లు, తర్వాత ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. దానికి ముఖ్యంగా జనాభా ప్రాతిపదిక మీద జరగబోతోంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల మీద అన్యాయం జరుగుతుందన్నది ఒక భావన. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఈవెన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ విధంగా ట్యాక్సులు డివల్యూషన్ ఎలా జరుగుతుందో రాష్ట్రాలకు చూసినా అందులో జనాభా అన్నది ఒక ప్రధానమైన విషయం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు చాలా కృషి చేశాయి. అందువల్ల ఏదైతే మనం ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నామో వాటన్నిటికీ కృషి చేసి వీటన్నిటినీ కూడా చేసుకున్నందువల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ ప్రాతిపదిక మీదనే చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో వారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. గతంలో ప్రభుత్వ ప్రచారం వల్ల కానీ, పెరిగిపోయిన ఖర్చుల వల్ల కానీ జనాభా సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎక్కువ మంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టేశారు. ఇది గత కొన్నేళ్లుగా, అంటే 1990s నుంచి ప్రారంభం కావడంతో ఇప్పుడు జనాభా సంఖ్య తగ్గుదలకి కారణమైంది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణ పక్కాగా చేపట్టలేదు. దీంతో సౌత్లో యూత్ తగ్గిపోయింది. తక్కువ జనాభా పెరుగుదల వల్ల పొలిటికల్గా దక్షిణాది ఎంతో కొంత కోల్పోతోంది. జనాభా ప్రాతిపదికగా నిధుల కేటాయింపు జరుగుతూ ఉండడంతో పాటుగా మరో కీలకమైన రాజకీయ అంశం కూడా ఇందులో చోటు చేసుకుంది. జనాభా సంఖ్య ఆధారంగానే నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగడమో తగ్గడమో జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిన లోక్సభ స్థానాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు 90ల్లో జనాభా కంట్రోల్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యేక చట్టాలు చేసి జనాభాని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నించింది. కానీ ఇప్పుడు అదే సీఎం చంద్రబాబు పిల్లల్ని కనండయ్యా అంటున్నారు, జనాభా పెంచాలి అంటున్నారు. పెరగకపోతే అస్తిత్వం ఉండదు అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ కేంద్రంలో ఉత్తర భారతదేశానికి చెందిన వారు రాజ్యమేలుతున్నారు. పాలకులు తమ ప్రాంతం వైపు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తమ రాష్ట్రాలకి అన్ని వనరులు తీసుకెళ్తూ ఉండడంతో తక్కువ జనాభా ఉన్న మన ప్రాతినిధ్యం తగ్గుతూ వచ్చే రోజుల్లో పరిస్థితి ఇంకా దిగజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనవరి నెలకు గాను మొత్తం 1,73,030 కోట్ల కేంద్ర పన్నుల వాటాను 28 రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేసింది. అందులో బీమారు రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీకి అత్యధికంగా పన్నులు వెళ్ళాయి. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. మనం రూపాయి ఇస్తే కేంద్రం నుంచి మనకు దక్కేది 15-20 పైసలే. అదే బీహార్ రాష్ట్రం రూపాయి కేంద్రానికి ఇస్తే 2 రూపాయలు తిరిగి వస్తున్నాయి. ఇక్కడ బ్యాలెన్స్ ఎక్కడుంది? జనాభాను బట్టే పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, జనాభాను బట్టే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అనేటువంటి ఆర్గ్యుమెంట్ని ఐ డోంట్ అగ్రీ విత్ దెమ్. కానీ ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతం లోపల ప్రజల లోపల ఎడ్యుకేషన్ పెరిగింది, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పులు వచ్చినాయి. కాబట్టి జనాభా పెరుగుదల అనేది అనేక అంశాలతో ముడిపడినటువంటి అంశం.
ఉదాహరణకు ఒక ఉత్తరప్రదేశ్ జనాభాని తీసుకుంటే మొత్తం అమెరికా దేశానికి సంబంధించినటువంటి జనాభాకి సమానంగా సరితూగేంత జనాభా ఉంది. కానీ వైశాల్యాన్ని చూసుకుంటే అమెరికా వైశాల్యం ఎంత ఉంటుంది, ఉత్తరప్రదేశ్ వైశాల్యం ఎంత ఉంటుంది చూడండి. కాబట్టి రేపు పార్లమెంటు స్థానాల్ని రీఆర్గనైజ్ చేసే సందర్భంగా కేవలం జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది అనేటువంటి అపోహని దయచేసి ఎవరు కూడా ప్రజలలో సృష్టించొద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. 2020లో ప్రారంభం కావాల్సిన జనగణన కోవిడ్తో పాటు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది జనగణన మొదలు కాబోతోంది. వచ్చే ఏడాది భారతదేశంలో ఎంత జనాభా ఉంది, ఏ ఏ వర్గాల్లో ఎంతమంది ఉన్నారు, పేదలెంతమంది, ధనవంతులు ఎందరు, యువతెంత, వృద్ధులెంతమంది ఉన్నారన్న సమాచారం పూర్తిగా అందుబాటులోకి రాబోతోంది. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన 2028లో నియోజకవర్గాల విభజన కూడా ఉంటుంది. అదే జరిగితే మన సౌత్ ప్రాతినిధ్యం కేంద్రంలో ఇంకా తగ్గిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడమే కష్టంగా ఉంది. అందుకే దక్షిణాది ప్రభుత్వాలు పిల్లల్ని కనాలి అంటున్నాయి. మరి మన సర్కారు ఏం చేయాలి? ప్రపంచ దేశాలు జనాభా పెంచేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. యూరోప్ దేశాల్లో పిల్లల్ని కంటే బోనస్గా డబ్బులు ఇస్తున్నారు. మహిళలకి మెటర్నిటీ లీవ్లు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకి భరోసాగా పెయిడ్ లీవ్లు ఇస్తుంటారు. రష్యా అయితే 25 ఏళ్లలోపు పిల్లల కనే యువతులకి ₹1,00,000 నగదు బహుమతిగా ప్రకటించింది. 10 మందిని కంటే మదర్ హీరోయిన్ మెడల్తో పాటుగా $16,000 అంటే 14 లక్షల రూపాయల నగదిస్తామని ఆఫర్ చేస్తోంది. ఫిన్లాండ్ దేశంలోని ఒక గ్రామం పిల్లల్ని కంటే ఒక్కొక్కరికి €10,000 అంటే 9 లక్షల రూపాయలు ఇస్తామని తీర్మానించింది. జపాన్ అయితే పిల్లలకి సబ్సిడీలు ప్రకటించడమే కాదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న వారికి భారీగా జీతం పెంచాలని చట్టాన్ని కూడా చేసింది. మరి మన దగ్గర ఏం చేయాలి? యువత తగ్గకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? జనాభా పెరగాలంటే ప్రజల ఆలోచనల్లో భారీగా మార్పులు రావాల్సిందే. పిల్లల్ని కంటే తమకు ఆర్థికంగా భారం కాబోరు అన్న భరోసా కలగాలి. ముఖ్యంగా యూరోప్ దేశాల మాదిరిగా KG to PG విద్య, అన్ని రకాల వ్యాధులకి వైద్యం ఉచితంగా లభిస్తే ప్రజల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనొచ్చు అన్న ఆత్మస్థైర్యం వస్తుంది. ఫైనల్గా యూత్ లేకపోతే కొత్త ఆవిష్కరణలు ఏమీ జరగవు. ఫోన్లో అయినా కార్లలో అయినా ఏ కొత్త వెర్షన్ వచ్చినా ముందుగా అందిపుచ్చుకునేది యూతే. మరి యూత్ లేకపోతే, వాటిని ఉపయోగించే వాళ్ళే లేకపోతే ఇక కొత్త ఆవిష్కరణలు ఎందుకు జరుగుతాయి? సో యువత లేకపోతే ప్రపంచం ముందుకెళ్ళదు, ఇది పక్కా. అందుకోసమైనా పిల్లల్ని కనండ్రా బాబు అంటూ బతిమాలుతున్నాయి దేశాలు. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.